ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం ఇంట్లో వాడుకునేటటువంటి ఈ వంటింటి దినుసుల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక గొప్ప ఔషధి గురించి. ఇదే ఆర్ద్రకం అంటే అల్లం. అల్లం ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. దద్దుర్లు, జలుబు, అలాగే ఏకధాటిగా తుమ్ములు రావటం, అలాగే దగ్గు, ఆయాసం, పులితేన్పులు, ఇలాగ వీటన్నిటిలో కూడా కేవలం ఈ అల్లంతో ఈ అన్ని సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా? ఎలాగో తెలుసుకుందాం. 2 స్పూన్ల అల్లం రసానికి 1 స్పూను తేనె కలపండి. ఉదయం సాయంత్రం దీన్ని లోపలికి సేవిస్తూ ఉండండి. దీంతో శరీరం పైన వచ్చేటువంటి దద్దుర్లు తగ్గుతాయి. అలాగే ఫ్రీక్వెంట్గా ఒకవేళ మీకు జలుబు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ జలుబు తగ్గుతుంది. తుమ్ములు ఇబ్బంది పెడుతూ ఉంటే తుమ్ములు తగ్గుతాయి. దగ్గు తగ్గుతుంది. ఆయాసం తగ్గుతుంది. ఇవన్నీ కూడా నెమ్మదిస్తాయి. చాలా సింపుల్ ఫార్ములా ఇది. ప్రతి వాళ్ళు తయారు చేసుకోవచ్చు. 2 స్పూన్ల అల్లం రసం సిద్ధం చేసుకోండి. అంటే అల్లాన్ని పైనుండే పొట్టంతా గీరి చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాన్ని దంచి ఆ ముద్దని పిండండి, రసం వస్తుంది. ఇలాంటి ఈ 2 టీ స్పూన్ల అల్లం రసానికి 1 స్పూను తేనె కలపండి. చక్కని కాంబినేషను, చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఇలా ఉదయం సాయంత్రం 2 పూట్ల లోపలికి తాగుతూ ఉండండి. దీంతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సమస్యలు తగ్గుతాయి. అంటే దద్దులు తగ్గుతాయి, ఫ్రీక్వెంట్గా వచ్చే కోల్డ్ తగ్గుతుంది, స్నీజింగ్ తగ్గుతుంది, కాఫ్ తగ్గుతుంది, అలాగే బ్రెత్లెస్నెస్, ఆస్మా ఇలాంటివి కూడా నెమ్మదిస్తాయి. మెయిన్గా పులితేన్పులు తగ్గుతాయి. అది దీంట్లో గొప్పతనం. ఎందుకంటే దీంతో డైజెషన్ పెరుగుతుంది. ఇక అరికాళ్ళు, అలాగే అరిచేతులు, వీటిలలో కొంతమందికి పొట్టు ఊడుతూ ఉంటుంది. ఇలాంటి ఈ పొట్టు ఊడే సమస్యను కూడా ఈ అల్లంతో తగ్గించుకోవచ్చు. ఎలా అంటే అల్లం అలాగే బెల్లం సమంగా కలపండి. కలిపి నూరండి. నూరి రోజు కూడా 2 లేదా 3 సార్లు దీన్ని లోపలికి తింటూ ఉండండి. దీంతో అరికాళ్ళు, అరిచేతుల్లో పొట్టు ఉండటం అనే సమస్య తగ్గుతుంది. కొంతమందికి మనం గమనిస్తూ ఉంటాం, సోరియాసిస్ ఏమని భయపడుతూ ఉంటారు. కానీ ఇది సాధారణంగా ఈ పై పొరలు ఊడిపోతూ ఉంటాయి. ఇలాంటి ఈ పొరలు ఊడేటువంటి సమస్య ఇది సోరియాసిస్ కాదు, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా కాదు. కేవలం ఎపిడెర్మల్ లేయర్స్ ఊడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో దీన్ని వాడుకోవచ్చు. అల్లం బెల్లం సమంగా కలిపి నూరి ఉదయం సాయంత్రం ఇలాగా 2 సార్లు లేదా 3 సార్లు తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆ ఎక్స్ఫోలియేషన్ తగ్గుతుంది. ఇక చాలామంది సమస్య మలబద్ధకం. ఇలాంటి మలబద్ధకాన్ని కూడా అల్లంతో తగ్గించుకోవచ్చు. మళ్ళీ ఇదే కాంబినేషన్, అల్లం బెల్లం సమంగా కలపండి, నూరండి. రోజు రాత్రి పడుకునే ముందు దీన్ని తింటూ ఉండండి. దీంతో ఆ మలబద్ధకం సమస్య తగ్గుతుంది, సుఖ విరేచన అవుతుంది. ఇక కామెర్లలో కూడా ఈ అల్లం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ ఇదే కాంబినేషన్, అల్లం బెల్లం సమంగా కలపండి, నూరి రోజు ఉదయం ఆహారానికి ముందు తీసుకుంటూ ఉండండి. దీంతో ఆకలి పెరుగుతుంది, అలాగే త్వరగా ఈ జాండీస్ నుంచి రిలీఫ్ వస్తుంది. అయితే ఇది ప్రధానంగా అల్లం గురించి చెప్పాల్సి వస్తే ఈ తలనొప్పిలో దీని పనితీరు అమోఘం. దీనికి ఒక చమత్కారమైనటువంటి ఔషధాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. అల్లాన్ని బెల్లాన్ని కలిపి నూరండి. అప్పుడు అల్లంలో ఉండేటువంటి తడిదనం, అలాగే బెల్లం కూడా ఫ్రెష్గా తీసుకొని రెండింటి కలిపి నూరి పిండితే మీకు ఒక రసం లాంటిది వస్తుంది. అలాగే ఆ రసాన్ని 3 లేదా 4 చుక్కలు ముక్కుల డ్రాప్స్లా వేసుకోండి. దీంతో ఆశ్చర్యకరంగా ఆ తలనొప్పి తగ్గుతుంది. ఇంకా నీళ్ళ విరేచనాలు అవుతున్నా, రక్త విరేచనాలు అవుతున్నా, బంక విరేచనాలు అవుతూ ఉన్నా, లేకపోతే అరికాళ్ళు, అరిచేతులలో తిమ్మిర్లుగా ఉంటూ ఉన్నా, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఈ అల్లం ఉపయోగపడుతుంది. అల్లాన్ని ఎలా వాడాలంటే అల్లం, అలాగే మిరియాల పొడి, అలాగే హారతి కర్పూరం సమంగా కలిపి దీన్ని ఒక చిన్న చిన్న మాత్రలు, ఒక శనగగింజలంత మాత్రలు చేయండి, ఎండబెట్టండి. పూటకు 1 చొప్పున మజ్జిగతో దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ నీళ్ళ విరేచనాలు, రక్త విరేచనాలు, అలాగే బంక విరేచనాలు, అరికాళ్ళు, అరిచేతుల్లో తిమ్మిర్లు ఇలాంటివి తగ్గుతాయి. చాలా మంచి ఫార్ములా ఇది. అల్లం, మిరియాల పొడి, అలాగే కర్పూరం సమంగా కలిపి ఇంత చిన్న చిన్న మాత్రలు చేయండి. అంటే ఈ బొటన వేలు, చూపుడు వేలుతో ఇలా చుడితే మాత్రలు అవుతాయి. ఎండబెట్టుకొని నిల్వ చేసుకోండి. పూటకు 1 చొప్పున మజ్జిగతో తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఈ డయేరియా తగ్గుతుంది. అలాగే అరికాళ్ళ చేతుల్లో తిమ్మిలు కూడా తగ్గుతాయి. ఇంకా కొంతమందికి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి, అలాగే అరుచిగా ఉంటుంది. అన్నిటికి మించి ఆకలి ఉండదు. ఇలాగ నోట్లో నీళ్లు ఊరుతూ ఉన్నా, అరుచి అంటే ఆహార పదార్థాల మీద రుచి లేకపోయినా, లేకపోతే ఆకలి తగ్గినా, ఇలాంటి అన్ని సందర్భాల్లో అల్లం ఉపయోగపడుతుంది. అల్లాన్ని ముక్కలుగా తరగండి.
ఇలాగ ముక్కలుగా తరిగేసేసి ఒక రోజు ఒక నీడలో ఆరబెట్టండి. అప్పుడు ఏం చేస్తారంటే ఆరిన తర్వాత అల్లం ముక్కలు అవి మునిగేంత వరకు నిమ్మరసం పోయండి. అలాగే కొద్దిగా సైంధవ లవణం కూడా కలపండి. 2 రోజులు నీళ్ళలో తర్వాత ఎండలో బాగా ఎండబెట్టండి. ఇప్పుడు సిద్ధం అవుతుంది. దీన్నే భావన అల్లం అంటాం. అంటే భావన చేసినటువంటి అల్లం ముక్కలు. దీన్ని చక్కగా ఒక చిన్న ముక్క తీసుకొని లేదా 1 గ్రాము చొప్పున ఉదయం సాయంత్రం దీన్ని నోట్లో పెట్టుకొని చప్పరించి మింగుతూ ఉండండి. దీంతో ఆ నోట్లో నీళ్లు ఊరటం, అరుచి, ఆకలి తగ్గటం ఇలాంటి ఇబ్బందులు తగ్గుతాయి. దీంతో ఈ డైజెస్టివ్ జ్యూసెస్ బాగా ఊరతాయి. చక్కటి ఆకలి మీ సొంతం అవుతుంది. భావన అల్లం దీని తయారీ మరొకసారి తెలుసుకుందాం. చాలా సింపుల్. ఏం చేస్తారంటే ముందు అల్లాన్ని ఫ్రెష్గా ఉండేటువంటి అల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద తరగండి. తరిగి ఒక రోజు నీడలో ఆరనివ్వండి. తర్వాత ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఈ ఆరబెట్టినటువంటి అల్లం ముక్కలు వేసి అల్లం ముక్కలు మునిగేంత వరకు నిమ్మరసం పోయండి. అలాగే కొద్దిగా సైంధవ లవణం కూడా కలపండి ఆ నిమ్మరసానికి. అప్పుడు ఏమవుతుంది, అల్లం ముక్కలు ఈ నిమ్మరసాన్ని ఆ సైంధవ లవణాన్ని పీల్చుకుంటాయి. ఇలాగ దీన్ని 2 రోజులు నీళ్ళలో తర్వాత బాగా మంచి ఎండలో ఎండబెట్టండి. నిల్వ చేసుకోండి. ఇదే భావన అల్లం. దీన్ని 1 ముక్క 2 ముక్కలు అలా నోట్లో పెట్టుకొని ఆ మింగి దాన్ని కొరికి ఆ రసం మింగుతూ ఉండాలి. దీంతో నోట్లో నీళ్ళు ఊరటం కానీ, అరుచి కానీ, ఆకలి తగ్గటం కానీ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మూర్ఛ వ్యాధిలో కూడా ఒక మంచి స్టిమ్యులెంట్ లాగా అల్లం పనిచేస్తుంది. 2 టేబుల్ స్పూన్ల అల్లం రసం దీన్ని పొంగించి దానికి బెల్లం కలిపి రోజుకు ఒకసారి కొన్నాళ్ళ పాటు దీన్ని తీసుకుంటూ ఉండండి. దీంతో ఆ మూర్ఛ వ్యాధి సమస్య తగ్గుతుంది. ఇంకా మేల్స్లో పురుషులలో శీఘ్రస్ఖలనం కానీ లేకపోతే తరచుగా అప్రయత్నంగా వీర్యం పడిపోవటం కానీ ఇలాంటివి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఈ సమస్యలలో కూడా అల్లం ఉపయోగపడుతుంది. శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేకపోతే అలాగ అప్రయత్నంగా వీర్యం పడిపోతూ ఉన్నా ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా అల్లం ఉపయోగపడుతుంది. 1 స్పూను అల్లం రసానికి సగం ఉడికించినటువంటి కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలపండి. రోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉండాలి. దీంతో ఒక చక్కటి ఆఫ్రోడైజియాక్గా పనిచేస్తుంది. ఇది శీఘ్రస్ఖలనం సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఇన్వాలంటరీగా ఈ సెమన్ ఎజాక్యులేట్ అయిపోవటం ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఆహార ఔషధం ఇది. 1 స్పూను అల్లం రసానికి సగం ఉడికించినటువంటి కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలపాలి, తినేయాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ తగ్గుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అల్లం దద్దుర్లు, దురదలు, మచ్చలు, మొటిమలు వీటిలో అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగ వాడుకోవాలో తెలుసుకుందాం. తులసి ఆకులు అలాగే పసుపు ఈ రెండింటిని తీసుకోండి. తీసుకొని దీన్ని అల్లం రసంతో నూరండి. నూరిన తర్వాత దద్దుర్లు, దురదలు, మచ్చలు, మొటిమలు ఇలాంటి వాటిపైన ఎక్స్టర్నల్గా రాయండి. దీంతో వేగంగా ఇవి తగ్గుతాయి. చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఇది. దద్దుర్లున్నా, దురదలు ఇబ్బంది పెడుతున్నా, మొటిమల తాలూకు మచ్చలు ఇబ్బంది పెడుతున్నా వీటన్నిటినీ కూడా కేవలం ఎక్స్టర్నల్గా వాడటం ద్వారా తగ్గించుకోవచ్చు. సింపుల్ కాంబినేషన్. తులసి ఆకులు, పసుపు ఈ రెండింటినీ కూడా అల్లం రసం పోస్తూ నూరండి. అంటే ముందు అల్లం రసాన్ని సిద్ధం చేసుకోండి. అంటే అల్లం ముక్కల్ని నూరి ఆ గుజ్జుని పిండి రసం తీయండి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ అల్లం రసాన్ని చిలకరిస్తూ తులసి ఆకులు, పసుపులు పైన చిలకరిస్తూ నూరండి. పేస్ట్ లాగా అవుతుంది. దాన్ని దద్దుల మీద, దురదల మీద, మచ్చల మీద, మొటిమల మీద రాసుకుంటూ ఉండండి. త్వరగా తగ్గుతాయి. ఇక చర్మ వ్యాధుల్లో కూడా ఈ అల్లం ఉపయోగపడుతుంది. ఆముదాన్ని తీసుకొని దానికి అల్లం రసం కలపండి. ఇప్పుడు మంచి కాంబినేషన్. అంటే ఆయింట్మెంట్ లాగా సిద్ధం అవుతుంది. అల్లం రసానికి ఆముదం కలపండి. దీన్ని పేస్ట్ లాగా అయిన తర్వాత చర్మానికి రాసుకోండి. దీంతో రకరకాల స్కిన్ డిసీజెస్లో ఎక్సలెంట్ ఫలితం కనిపిస్తుంది. అలాగే పైచ వికారాలు, ఇంకా ఆకలి లేకపోవటం, ఇండైజెషన్, తల తిరుగుతూ ఉండటం ఇలాంటి అన్నిట్లోనూ అల్లాన్ని మీరు వాడుకోవచ్చు. అల్లాన్ని తీసుకొని నేతిలో వేయించండి. దోరగా వేయించేసేసి దాన్ని ఆ తర్వాత ఎండబెట్టి పొడి చేసుకోండి. ఇప్పుడు ఇలాంటి ఈ పొడికి రెట్టింపు వేయించిన జీలకర్ర పొడి కలపండి. ఈ మొత్తానికి సమానంగా పంచదార కలపండి. ఇప్పుడు దీన్ని ఔషధం కింద వాడుకోవాలి. దీంతో ఆ పైచ వికారాలు, అలాగే ఆకలి లేకపోవటం, అజీర్ణ సంబంధ సమస్యలు, తల తిప్పటం ఇలాంటి అన్ని సమస్యలలో కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఉదయం సాయంత్రం 1 లేదా 2 స్పూన్ల చొప్పున వాడుతూ ఉండాలి. దీన్ని మరొకసారి తెలుసుకుందాం. పైచ వికారాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు దీన్ని వాడుకోండి. ముందు అల్లాన్ని తీసుకొని నేతిలో వేయించండి. ఆ తర్వాత పక్కన పెట్టుకోండి. ఆ కొద్దిగా ఆరిన తర్వాత ఎండబెట్టిన తర్వాత పొడి చేసుకోండి.
ఇప్పుడు ఈ నేతిలో వేయించినటువంటి అల్లం చూర్ణం, దీనికి రెట్టింపు, అంటే ఇది ఎంత తీసుకున్నారో దానికి రెట్టింపు వేయించిన జీలకర్ర చూర్ణం కలపండి. మళ్ళీ దీనికి సమానంగా, అంటే ఇది ఎంత అవుతుందో దానికి సమానంగా పంచదార కలపండి. అంత ఔషధం సిద్ధం అవుతుంది. దీన్ని వాడుకుంటూ ఉండాలి. దీంతో ఆ పైచ వికారాలు కానీ, ఇండైజెషన్ కానీ, తలదిప్పటం కానీ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, అల్లాన్ని రక్తపోటులో వాడుకోవచ్చు. హై బ్లడ్ ప్రెషర్లో ఒక గ్లాసు నీళ్ళకి ఒక నిమ్మకాయ నుంచి పిండినటువంటి రసం కలపండి. అలాగే 2 స్పూన్ల అల్లం రసం కలపండి. ఇంకా 2 స్పూన్ల తేనె కలపండి. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి కలపండి. కాంబినేషన్ గుర్తుంటుంది కదా, చాలా ఈజీ. అన్నీ మీ ఇంట్లో దొరికేవే. ముందు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దానికి ఒక నిమ్మకాయ తాలూకు మొత్తం రసం పిండండి. అలాగే 2 స్పూన్ల అల్లం రసం కలపండి. 2 స్పూన్లు ఏమో తేనె కలపండి. 2 స్పూన్ల ధనియాల పొడి కలపండి. ఉదయం తీసుకుంటూ ఉండండి. దీంతో ఆ రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. దీంతో ఆ గుండెదడ, తలదిప్పటం, అలాగే తలనొప్పి, అలసట ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. అలాగే డయాబెటీస్, ఇంకా మెన్సెస్ తాలూకు పెయిన్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఈ అల్లం ఉపయోగపడుతుంది. అల్లం, అలాగే బిళ్ళగన్నేరు ఆకులు, ఇంకా పసుపు, సైంధవ లవణం, ఇంగువ, మెంతులు. ఈ లిస్టు గుర్తుపెట్టుకోండి. లిస్ట్ కాస్త పెద్దది, కానీ పనితీరు అమోఘం. అల్లంని, అలాగే బిళ్ళగన్నేరు ఆకుల్ని, పసుపుని, సైంధవ లవణాన్ని, ఇంగువని, మెంతుల్ని సమంగా కలపండి. కలిపి కుంకుడు గింజంత మోతాదుగా దీన్ని తీసుకోవాలి. మజ్జిగతో తీసుకుంటూ ఉండాలి. దీంతో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే బహిష్టు నొప్పి, మెన్స్ట్రువల్ క్రాంప్స్, ఇతర బహిష్టు సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి దీంతో. ఇంకా దగ్గులో, గొంతు నొప్పిలో, అలాగే గొంతు బొంగుర్లో వీటన్నిటిలో కూడా అల్లం పనిచేస్తుంది. ఎలా అంటే అల్లం, లవంగాలు, కొద్దిగా ఉప్పు కలిపి తింటూ ఉండండి. అంటే చిన్న అల్లం ముక్క, 2-3 లవంగం మొగ్గలు, కొద్దిగా ఉప్పు కలిపి నోట్లో వేసుకొని నమిలి తింటూ ఉండండి. దీంతో దగ్గు తగ్గుతుంది, గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే ఎక్కువగా మాట్లాడటం, పాడటం వీటితో వచ్చేటువంటి గొంతు బొంగులు కూడా తగ్గుతుంది. ఇంకా కడుపు ఉబ్బరింపు, అలాగే తేన్పులు, పొత్తి కడుపులో నొప్పి, గ్యాస్ చేరటం వీటన్నిటిలో కూడా అల్లాన్ని వాడుకోవచ్చు. ఎలా అంటే ఇంగువ, అలాగే ఉప్పు, వాము, అల్లం, యాలకులు అన్ని ఈక్వల్గా కలపండి. కలిపి ఉదయం సాయంత్రం దీన్ని లోపలికి సేవిస్తూ ఉంటే పొత్తి కడుపు నొప్పి, గ్యాస్ చేరటం, కడుపు ఉబ్బరింపు, తేన్పులు ఇలాంటివి తగ్గుతాయి. ఇలాగా కేవలం మనం ఏదో రోజువారీగా వాడుకునేటువంటి అల్లం, మహా అయితే అల్లం పచ్చడి చేసుకుంటారు మీరు, కానీ ఇన్ని ఉపయోగాలు ఈ అల్లంలో ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడి చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.